హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూస్తున్నారు అల్బినిక్. అసలు వీడియో ఏంటి, ఏమనుకుంటున్నారు? ఇదైతే అల్బినిక్ అండి. ఇది డీవార్మింగ్. ఈరోజు డీవార్మింగ్ సెకండ్ టైం అంటే సెకండ్ మంత్. ఫస్ట్ తెచ్చిన మంత్లోనే అయితే ఒకసారి వేసాను. ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైం వేస్తున్నాను. చూడండి, నేను దగ్గరికి వచ్చేసరికి ఏమన్నా పెడతానని అన్నీ వచ్చేసాయి. ఎర్లీ మార్నింగే వెళ్ళిపోయాను వాటి దగ్గరికి. ఇంకా అవి ఏం తినకముందే వేయాలి కాబట్టి ఎర్లీ మార్నింగే లేవడం వెళ్ళిపోయాను వాటి దగ్గరికి. అన్నీ అయితే వచ్చేసాయి. చూడండి అన్నీ ఎట్లున్నాయో. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అన్నమాట. చూడండి, ఇవి ఎంత వెయ్యాలి అన్నది కూడా దీని మీదే ఉంది. కాకపోతే మనం తెలుసుకొని వేయడం బెస్ట్ అనుకుంటా. ఒక 10 to 15 kgs అట్లా ఉన్నాయి. అయితే 5 to 10 ml, 1 kg, 3 kg అట్లా ఉన్న వాటికైతే 1 ml అట్లా అన్నారు ఇక్కడైతే. నేనైతే కొంచెం పెద్దగా అంటే 15 kgs పైన ఉన్న వాటికైతే ఇంత 5 ml అయితే వేసాను. మిగిలిన వాటికి 4, 3.5 అట్లా అయితే వేసుకున్నాను. మరీ చిన్న వాటికి 3 అయితే వేసుకున్నానండి. మరీ చిన్నవి మా దగ్గర అయితే 2 ఉన్నాయి. ఇప్పుడు డీవార్మింగ్ ఎలా చేస్తానో చూడండి. ఇంజెక్షన్ అయితే తీసుకున్న దాంట్లోకి అయితే లోడ్ చేసి అయితే వాళ్ళకి ఇచ్చేస్తున్నానండి. చాలా అంటే చాలా కష్టంగా ఉండదు. ఒక్కరే మనం ఇది డీవార్మింగ్ చేసుకోవాలంటే మనకి ఎవరన్నా తోడు ఒకరు ఇద్దరు ఉంటే మనకి కొంచెం ఈజీ అవుతుంది. అంటే మనం ఇన్ని పిల్లల్లో 1, 2 గుర్తు పెట్టుకోవాలి కదా. అన్నిటికీ వేయాలంటే వేసిన దానికి మళ్ళీ వేయకుండా మనం కొంచెం వాటికి ఏదైనా పెట్టుకోవడం అలా. కానీ అందుకని నేనైతే నెంబర్స్ వేసుకున్నానండి వాటికి పెయింట్తో. ఏ నెంబర్కి ఇది వేసామో అదైతే నెంబర్ అయితే రౌండ్ ఆఫ్ చేసుకుంటున్నాను అట్లా. పిల్లలు కొన్ని అయితే నార్మల్గా దగ్గరికి వచ్చేస్తున్నాయి, కొన్ని అయితే అస్సలు రావడం లేదండి. వాటి వెంట తిరుగుతూనే ఉండాల్సి వస్తుంది. అయితే చాలా అంటే చాలా తిప్పిచ్చేసాయి. మనం ఒకరే వేసుకోవాలంటే ఇబ్బందేనండి. చూడండి, అవి పట్టుకున్నా ఉండట్లేదు అస్సలే. చాలా ఇబ్బంది అయిపోయింది మనం ఒకరు వేయడం వల్ల. అవి కాళ్ళు తొక్కేయడం అలా ఇలా. ఈ డీవార్మింగ్ చేయకముందే ఒకదానికైతే నార్మల్గా బద్ది పురుగులు ఏదో అంటారు కదండి, అలాంటివి అయితే పడ్డాయి. ఇంకా 1 month అయింది అనుకుని నేనైతే డీవార్మింగ్ అయితే స్టార్ట్ చేసేసాను. డీవార్మింగ్ చేసిన ఒక 1/2 hourకి వాటి మోషన్లో అయితే చాలా అయితే బద్ది పురుగులు అట్లాంటివి అయితే పడిపోయాయండి. అవి నేనైతే తీయలేకపోయాను. ఫస్ట్ అయితే 5 ml బిగ్ వాటికి వేసుకున్నాను. ఇంకా మిగిలిన వాటికి అన్నిటికీ 3 ml అయితే వేసుకుంటున్నాను. మళ్ళీ మనకి ఇబ్బంది కాకుండా. చూడండి, అన్నీ ఫోన్ దగ్గరికి వచ్చి చూసి మరిపోతున్నాయి. పట్టుకొని వెయ్యాలంటే ఇబ్బందిగానే ఉందండి కొంచెం. మనం వేసేటప్పుడు కూడా ఎక్కువ స్పీడ్గా వేయకూడదు. మనం ఎక్కువ స్పీడ్గా వేసామంటే వాటికి అంటే పోవడం అంటారు కదా, అట్లా అయ్యి వాటికి లంగ్స్లోకి వెళ్ళిపోతాయి. లంగ్స్లోకి అట్లా వెళ్ళిపోయాయంటే మనకి ఇబ్బంది అవుతుంది. మనం చిన్నగానే వేసుకోవాలి. మళ్ళీ ఫాస్ట్గా వేసి వాటికి మళ్ళీ ఇబ్బంది అయ్యేలా చేయకుండా. కొన్ని అయితే నాకైతే బాగా అలవాటు అయిపోయాయండి. కొన్ని అయితే అస్సలు రావు దగ్గరికి, కొన్ని అయితే బాగా దగ్గరికి వస్తూ ఉంటాయి. చూడండి, అక్కడ ఉన్న తెల్ల పిల్ల అయితే ఇంత మేక పిల్ల ఉన్నట్టుంది కదా.
నెంబర్స్ వెతుక్కొని వేసుకుంటూ అట్లా చాలా టైం పట్టింది. మినిమం ఒక 1 అవర్ పట్టింది వాటికి వేయడానికి. 30కి 30 పిల్లలకి వేయడానికే ఇంత కష్టం అయిపోయిందంటే ఇంకా ఎక్కువ తెచ్చుకున్నామంటే ఇంకా కష్టమవుతుందేమో. ఇంకెవరైనా ఉండాలండి తోడు. ఒక్కరే చేయాలి, ఒక్కరే చేసుకోవాలంటే ఇబ్బంది. డీవార్మింగ్ చేసిన తర్వాత కొన్నిటికైతే మోషన్ స్టార్ట్ అయింది, ఎక్కువ వాటర్ ఇష్యూ అట్లా. ముందు రెండింటికి అవుతా ఉంది, మళ్ళీ ఇప్పుడైతే ఒక 3 ఎక్స్ట్రా వాటర్ ఇష్యూగా మోషన్ అవ్వడం అట్లా అవుతుంది. ఏదైనా ప్రాబ్లం ఉంటే అయితే చెప్పండి. ఈ మధ్యనే మొన్న ఒక 1 వీక్ కూడా కాలేదనుకుంటా టీకాలు అయితే వేయించాం కొన్నిటికి. వేసిన నెక్స్ట్ డే మార్నింగే లివర్ టానిక్ తాపించాలండి. చూడండి తిప్పిస్తూనే ఉన్నాయి, ఎంత అయితే షెడ్ ఉందంతా తిప్పిస్తూనే ఉన్నాయండి. తిరిగి చూడండి అన్నీ ఫోన్ దగ్గరికి వస్తాయా, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాయి. వీళ్ళకి వేయడమే కష్టం అయిపోయింది. మేమైతే 40 పట్టుకున్నామండి. పిల్లలైతే 40లో అయితే 10 చచ్చిపోయాయి. ఫస్ట్ వాటి గురించి తెలియక సీజన్లో పట్టుకొని వాటికి ఏది వ్యాక్సిన్ వేయాలి ఇట్లాంటివి ఏం తెలియక కొంచెం అయితే ప్రాబ్లం ఫేస్ చేస్తాం. ఇప్పుడు అన్నీ తెలుసుకుంటున్నాము. మీకు కూడా ఏమైనా తెలుసుంటే అయితే మాకైతే చెప్పండి, యూస్ అవుతుంది కదా. డీవార్మింగ్ చేయడం వల్ల నాకైతే కొంచెం బెటర్ అని అనుకుంటున్నాను. రేపు చూడాలి ఎలా ఉంటాయో. ఇవాళ అయితే వేసాం కదా. డీవార్మింగ్ చేసేటప్పుడు అయితే కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలండి. ఫస్ట్ ఏం తినకముందే అయితే వేయాలి డీవార్మింగ్ చేసిన 1/2 అవర్ వరకే వాటర్ కానీ మేత కానీ ఏది పెట్టకూడదు. అది ఎందుకంటే నాకు కూడా తెలీదు, కానీ పెట్టకూడదు అంటారండి. డీవార్మింగ్ చేసిన 1/2 అవర్ వరకు. నేను అందుకే వాటికైతే వాటర్ కూడా పెట్టలేదు. ఒక 1/2 అవర్ తర్వాత వాటర్ పెట్టి సైలేజ్ అయితే ఇవ్వడం జరిగింది వాటికి. చూడండి ఒకదాన్ని కూడా దొబ్బుకొని పోయి చాలా అత్తి పిల్లలు. ఇదైతే ఎవరి దగ్గరికైనా పోతుందండి. ఈ పిల్ల అయితే ఎవరి దగ్గరికైనా పోతుంది, అంటే బాగా కలిసిపోతుంది. నేను ఎలా పోతే అలానే వస్తుంది. మనం ఏదైనా ఫోన్లో చూపించామంటే ఆ ఫోన్లో చూస్తూనే ఉంటుంది. నెంబర్స్ వెతికి వేసుకొని ఒక నెంబర్ కనిపిస్తే ఇంకొక నెంబర్ కనిపించదు. ఎందుకులేండి. మాకైతే కొంతమంది సైలేజ్ గురించి కూడా ఒక వీడియో చేయమని అడిగారండి. నెక్స్ట్ వీడియో అయితే పెడతాను. సైలేజ్ గురించి కూడా తింటున్నాయా లేదా, ఎలా పెడుతున్నాం, అట్లా ఏమన్నా కలిపి పెడుతున్నామా, కలుపుకున్నా పెడుతున్నామా, ఎలా అయితే పెడుతున్నాం అంతైతే ఇంకొక వీడియోలో అయితే చేస్తాను. డీవార్మింగ్ అయితే మంత్లీ చేసుకోవాలి, లేకుంటే చాలా పెద్ద పురుగులు అయితే పడిపోతున్నాయండి. మనకే ఇబ్బందిగా ఉంటుంది. చిన్న పిల్లలు కదా పాపం. 3 months పైన అంతే, ఎక్కువ కూడా ఉండవు వీళ్ళకి ఏజ్. కొంచెం జాగ్రత్తగానే చూసుకోవాలి. మనం ఎంత జాగ్రత్తగా చూసుకుంటాం అవి కూడా అంత నీట్గా ఉంటాయి. ఇంకా లేదంటే మనం నెగ్లిజెన్స్ చేస్తామంటే అవి కూడా అట్లనే ఉంటాయండి. మనం చూసుకునే దాన్ని బట్టి కూడా పిల్లలు వెయిట్
అట్లా ఉంటాయి. మాకు తెచ్చుకున్న వెంటనే ఎవరు చెప్పలేదండి మాకు ఇలా చేసుకోవాలి అలా చేసుకోవాలని. యూట్యూబ్ చూసి అవి ఇవి చూసి వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి తెలుసుకొని చేస్తున్నాము. ఫస్ట్ కొత్తగా ఫామ్ స్టార్ట్ చేసే వాళ్ళైతే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. అది లాభం రావచ్చు, నష్టం రావచ్చు, అసలు ఏం రాకపోవచ్చు కూడా. అలా అని మనం వెనక్కి అయితే వెళ్ళకూడదు. ఓకే, నెక్స్ట్ టైం అనుకొని మళ్ళీ స్టార్ట్ చేసుకుంటూ ఉండాలి. మా పిల్లలు బాగున్నాయండి. ఎన్ని మంత్స్ ఇది వెయిట్ ఇంకా గెయిన్ కావాలంటే ఇంకా ఏం చేయాలి, ఏం చేయాలో చెప్పండి. ఇంకా బెటర్ ఆప్షన్స్ మోషన్ అవ్వకుండా ఉండాలి అంటే ఏదైనా బెటర్ ఆప్షన్స్ ఉంటే చెప్పండి. మా పిల్లలకి అయితే మోషన్ అయితే చాలా వాటరిష్ లూజ్ మోషన్ అంటే మరీ ఇంత లూజ్ మోషన్ అని నేను ఎప్పుడు చూడలేదు. ఇంత వాటరిష్గా అయిపోతుంది. అందుకే కొంచెం మీకు తెలిస్తే చెప్పండి. మోషన్స్ కాకుండా మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి. అవి వెయిట్ గెయిన్ అయినవి కూడా మోషన్స్ వల్ల వెయిట్ లాస్ అయితే అయిపోతున్నాయి. కొంచెం వెయిట్ అవ్వడానికి కూడా ఏదన్నా చెప్పండి, ఫాస్ట్గా వెయిట్ గెయిన్ అవ్వడానికి. ముందే లాస్ అయిపోయామండి, 10 పిల్లలు అయితే పోగొట్టుకున్నాం కదా. కొంచెం ఏదైనా తెలిస్తే చెప్తే మేము తెలుసుకొని చేసి మాకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా చెప్తాము. మా పిల్లలు అయితే బాగా తాగుతాయండి. ఎక్కువ ఒత్తి అయితే చేయవు, కానీ చెక్కువండి. ఒక్కరికి అయితే అస్సలు చెక్కు పట్టుకొని పరిగేయాల్సి వస్తుంది. ఓకే అండి, మీకు ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే కామెంట్ అయితే చేయండి. డీవార్మింగ్లో మేము ఏమన్నా పొరపాటు చేసామా, కరెక్ట్గా చేసామా, వాటి వల్ల ఏమైనా ప్రాబ్లమా, యూస్ ఏమైనా ఉంటే చెప్పండి. దీని తర్వాత ఇంకా ఏమైనా సిరప్స్ ఇవ్వాలా అట్లాంటివి ఏమైనా ఉంటే నాకైతే కామెంట్లు అయితే చెప్పండి. ఫస్ట్ పెద్ద వాటికైతే 5 ml అయితే వేసాము, చిన్న వాటికి 3 ml అలా అయితే వేసాము. మేము కరెక్ట్ డోసే ఇచ్చామా, డోస్ ఏమైనా పెంచి ఇచ్చామా, వాటి వల్ల ఏమన్నా ప్రాబ్లమా, డోస్ కరెక్ట్గా ఇచ్చుంటే నార్మల్. మాకేం విషయమైంది కామెంట్లు అయితే చెప్పండి. మీ 2 కళ్ళు అయితే మా యూట్యూబ్ ఛానల్ మీద అయితే పెట్టి చూడండి. నెక్స్ట్ వీడియో సైలేజ్ గురించి వస్తుంది. కీప్ వెయిట్ అండ్ వాచ్. థ్యాంక్ యూ అండి, ఇలా నా వీడియోస్ సపోర్ట్ చేస్తున్నందుకు. మా పిల్లలు ఎలా చూసుకోవాలి మీరు కామెంట్లో చెప్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి.